డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడలు దేవరపల మండల కేంద్రంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో సీఎం కప్ క్రీడలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి పాల్గొని క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలలో క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని అన్నారు. ఆడుకుంటే కొంచెం ఊరట ఉంటుంది, అవునా? ఇంట్లోనేమో ఆటలెంబటే పడితే ఎడ చదువుకోరు అని అనుకుంటారు, కానీ చదువే, ఆటలు ఆటలే. కాబట్టి దేని దానికే ఉంటుంది ప్రత్యేకత. అందరూ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ వెళ్ళే వాళ్ళకి అందరి తరపున విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా కప్పు పట్టుకొని రావాలి. ముందుగా మనం అందరం సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇట్లాంటిది పెట్టినందుకు, అవునా? మీరు కలలుగా ఉండొచ్చు. ఈ రోజు అనేది ఒక రోజు కోసము ముఖ్యంగా గ్రామాలలో ఫస్ట్ ఈ పోటీలు పెట్టిండ్రు. అక్కడి నుంచి మళ్ళీ మండల స్థాయి నుంచి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ అక్కడ అయిన వాళ్ళు స్టేట్ వైజ్ ఉంటుంది పార్టిసిపేషన్. ఇందులో మీరందరూ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఎక్కువ. కాంపిటీషన్ అనేది ఏదో ట్రోఫీసో మెడల్సో విన్ కావడానికే కాదు, అది మీలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి. మీరు అందులో పార్టిసిపేట్ చేసిండ్రంటేనే అది చాలా గొప్ప విషయం. కాకపోతే ఏమన్నా మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఆడతాం. విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా, కాకపోతే ఉంటుంది. విన్ అయిన వాళ్ళకి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది, స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు కూడా అట్లనే ఉండాలి. ఎందుకంటే ఈసారి ఒక్కసారే కాదు, మళ్ళీ కూడా మీరు అందరు ఆడతారు. ఇప్పుడు ఇక్కడ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఆడిండ్రు. మరి గర్ల్స్ కూడా అంతా 150 స్ట్రెంత్ అండి, 150 అండ్ అబ్బాయిలు 180. అంటే మంచిగా చాలానే పెద్ద సంఖ్యలోనే అందరూ కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. మీరందరూ సెలెక్షన్ అయిన వాళ్ళు 180 + 150. మీరు మళ్ళీ ఇందులో ఫిల్టర్ అయ్యి ముందుకెళ్తారా? ఆల్రెడీ ఫిల్టర్ మొత్తం 72 మెంబర్స్ ముందుకెళ్తారు. కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. స్పోర్ట్స్ అనేది ఏదో మనము ఒక్కగా ఆడుతున్నాం అంతే అని కాదు, అది మనకి ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా.